రాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న ధోరణి జగన్ ప్రచారంలోకి తెచ్చారు కానీ తన అడుగులలో చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే సమస్యల్ని ఇప్పుడే పసిగట్టి దాన్ని పరిష్కారాన్ని ముందుగా ఆలోచిస్తాడు. ఇప్పుడు అమరావతి ఇప్పుడు సెంటిమెంట్గా రైట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. బట్ దశాబ్దాలు పడుతుంది దాని డెవలప్మెంట్కి. బిల్డింగులు కట్టడం కాదు, ఉపాధి ఇచ్చేటటువంటి కేంద్రం కావాలి, పైసలు సంపాదించే కేంద్రం కావాలి. అది కావడానికి దశాబ్దాలు పడుతుంది. అందుకే తను వైజాగ్ ఎంచుకుంది. కాకపోతే మీడియా ఇన్ఫ్లుయెన్స్తో తను దెబ్బతిన్నాడు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ కృష్ణా బోర్డు విషయంలో వాస్తవంగా ఈనాడు జ్యోతి అప్పట్లో ఏం రాసుకొచ్చిన కృష్ణా బోర్డుని తేలేకపోతున్నారు. 2014-19 మధ్యలో కూడా తేలేకపోయారు. ఆంధ్రాకి హైదరాబాద్లోనే ఆఫీస్ ఉంటుంది. వాళ్ళు ఏం ఆకాశంలో చూడబడలా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంజనీర్లను కొంతమందిని దాంట్లోకి డిప్యూట్ చేశారు కృష్ణా బోర్డుకి. అది స్వతంత్ర బోర్డు. వాళ్ళకి హైదరాబాద్లో ఉండటమే ఇష్టం లేదు. ఇక్కడికి రావాలి అంటే ఒక మెట్రో సిటీ లుక్కుంటే వస్తారు తప్పించి అమరావతిలోనో లేకపోతే శ్రీశైలంలోనో కృష్ణానది పరివాహకంలో ఉన్నటువంటి ఏ ప్రకాశం జిల్లాలోనో అయితే వాళ్ళు రారు. ఏదో ఒక సాకు చెప్పి అడ్డుకుంటారు. అది తెలిసినే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వైజాగ్కి పిలిచారు. దాని మీద చాలా పెద్ద ఎత్తున వైజాగ్కి కృష్ణకేటి సంబంధం, అసలు వాడేవాడు ఈడెవడు అని ఈనాడు జ్యోతి అన్నీ రాశారు. ఇప్పుడు మళ్ళీ ఈనాడు రాసుకొచ్చింది, వాళ్ళు రమ్మంటారు, వీళ్ళు రమ్మంటారు, వాళ్ళు వసతి చూపాలంటారు పుష్కరకాలంగా, రాష్ట్రానికి రాని కృష్ణా బోర్డు. వాళ్ళు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డోళ్ళు మారడానికి సిద్ధంగా లేరు. వైజాగ్కి తీసుకురావాలన్నటువంటి వైజాగ్లో ప్లేస్ కూడా చూపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఓకే కూడా చేసుకున్నారు. దాన్ని మళ్ళీ ఆపేసేసి ఇక్కడ అన్నటువంటి రూట్లో అయితే రావట్లేదు. బలవంతంగా తీసుకురావడమా, వాళ్ళు ప్రేమగా వచ్చేలా చూసుకోవడమా? అంటే ప్రేమగా వచ్చేలా చూసుకోవాలంటే విశాఖపట్నంలో ఇస్తే కరెక్ట్, వాళ్ళు వస్తారు అనుకుంటున్నాను. అమరావతిలోను